ఆరవ పని చేయబోతున్నాం. ఇవాళ ఆరవ పని ఎంత అవసరమో అంటే ఒక ఉదాహరణ నేను చెప్పాలి. అది చాలా అవసరమైన పని కాబట్టి ఆ ఉదాహరణ నేను చెప్పాల్సి వస్తూ ఉంది. ఈ మధ్యకాలంలోనే తిరుపతిలో నేను రోడ్ షో కోసం, తిరుపతిలో ఓదార్పు యాత్ర చేస్తూ రోడ్ షో కోసం పోయినప్పుడు మామూలుగా నేను ఒక 5-6 మంది కనిపిస్తే నేను ఆపుతా. 5-6 మంది అవ్వాతాతలు కానీ 5-6 మంది అక్క చెల్లెమ్మల పిల్లలతో కలిపితే ఆపుతా. ఆపి వాళ్ళ యోగక్షేమాలు అడుగుతా. అలా ఆపినప్పుడు నా దగ్గరికి ఒక పిల్లాడు వచ్చాడు. ఆ పిల్లాడి వయసు 24 సంవత్సరాలు. ఆ పిల్లాడి పేరు భాస్కర్ రెడ్డి. ఆ పిల్లాడు తిరుపతిలో నా దగ్గరికి వచ్చి ఆ పిల్లాడు నాతో మాట్లాడుతూ, అన్నా నాకు కిడ్నీలు ఫెయిల్ అయ్యాయన్నా అని చెప్పన్నాడు. అన్న డయాలసిస్ తీసుకుంటున్నానన్నా అని చెప్పన్నాడు. నేను అడిగాను, అమ్మా కిడ్నీలు ఫెయిల్ అయ్యాయా, డయాలసిస్ తీసుకుంటున్నావా, ఆ డయాలసిస్ మరి ఆరోగ్యశ్రీ పథకంలో ఉంది కదమ్మా అని చెప్పి నేను అడిగాను. అడిగినప్పుడు ఆ భాస్కర్ నాతో అన్నాడు, సిమ్స్లో ఉంది కదా అని చెప్పి నేను అడిగినప్పుడు అన్నాడు, అన్నా సిమ్స్ హాస్పిటల్కి నేను వెళ్ళానన్నా, వెళితే అక్కడ 2 సంవత్సరాల పాటు నో వేకెన్సీ అని చెప్పి నాకు చెప్పినారన్నా అని చెప్పి ఆ పిల్లాడు నాతో అన్నాడు. ఆ పిల్లాడు నాతో ఆ మాట అన్నప్పుడు గుండె చిముక్కు అనిపించింది. నిజంగా ఆ పిల్లాడికి ఇవాళ ఆ పిల్లాడు తన సమస్యలు చెప్తూ, అన్నా ఒక్కొక్క డయాలసిస్ సెషన్ తీసుకోవాలంటే నాకు 2000 రూపాయలు ఖర్చు అవుతుందన్నా, వారానికి 3 సార్లు తీసుకోవాలన్నా, ఇలా 6000 రూపాయలు పెట్టకపోతే ప్రతి వారము నేను బ్రతకలేనన్నా, నెల తిరిగేసరికి నాకు 24,000 4 వారాలు ఉంటాయన్నా 24,000 రూపాయలు ఖర్చు అవుతా ఉందన్నా, నేను ఎలా బతకాలన్నా అని చెప్పి ఆ పిల్లాడు నా దగ్గరికి వచ్చినప్పుడు నిజంగా గుండె చిముక్కు అనిపించింది. ఏం జరుగుతా ఉంది స్విమ్స్లో అని చెప్పి అదే స్విమ్స్లో పీజీ కోర్సులు చేస్తా ఉన్న మా బంధువుల పిల్లడు ఒక పిల్లాడిని పిలిపించా. రామ్మా వచ్చి నన్ను కలువు అని చెప్పి. ఆ పిల్లాడు అక్కడ పీజీ కోర్సు చేస్తూ డాక్టర్ చదువులు చదువుతున్నాడు. ఆ డాక్టర్తో పాటు 4 డాక్టర్లు వచ్చారు నా దగ్గరికి వచ్చి నన్ను కలిశారు. నేను అడిగా, అమ్మా ఏం జరుగుతా ఉందమ్మా, నాకు ఇటువంటి సమాధానం వినపడతా ఉంది అని చెప్పి ఆ పిల్లల్ని అడిగా. ఆ పిల్లలు నాతో అన్నారు, అన్నా ఫెసిలిటీస్ అన్నీ మాకున్నాయన్నా, కాకపోతే మాకు డాక్టర్స్ లేవన్నా అని చెప్పి ఆ పిల్లాడు నాతో చెప్పిన మాటలు నాకు నిజంగా బాధ అనిపించింది. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే హైదరాబాద్ నగరాన్ని మన నుంచి దూరం చేశారు. ఇవాళ పరిస్థితి ఏమిటి అంటే ఏ పేదవాడికి పెద్ద గుండె ఆపరేషన్ చేయాల్సి వచ్చినా, ఏ పేదవాడికి ఏదైనా న్యూరో చేయాల్సి వచ్చినా వాళ్ళందరూ కూడా హైదరాబాద్కు వెళ్ళకపోతే ఆపరేషన్లు జరగని పరిస్థితిలో ఇవాళ మనం ఉన్నాం. నేను వాళ్ళకు హామీ ఇచ్చి చెప్తున్నా, ఈ వ్యవస్థను మార్చాలి. ప్రతి జిల్లాకు ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొస్తాను. అంతేకాదు హైదరాబాద్ కన్నా గొప్ప నగరాన్ని, సింగపూర్ కన్నా గొప్ప నగరాన్ని నిర్మించి అక్కడే 17 నుంచి 20 సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లు కట్టి వీటినన్నింటినీ కూడా ఒక యూనివర్సిటీ పద్ధతిలోకి తీసుకొని వచ్చి ప్రతి డాక్టర్ను రొటేషన్ పద్ధతిలో పెట్టి ఏ జిల్లాలో ఏ అవసరం ఉన్నా ఏ ఆపరేషన్ చేయాలన్నా కూడా డాక్టర్లు అందుబాటులో ఉండేట్టుగా వ్యవస్థను మార్చుకొని తీసుకొని వస్తారు అని చెప్పి కూడా చెప్తున్నా. ఇది 6వ పని కూడా నేను చేయబోతున్నా. ఇవాళ నేను ఇంకొకటి కూడా చెప్పాలి. ఇవాళ ఒక్కసారి గ్రామాలకు వెళ్ళి తిరిగితే, ఇవాళ గ్రామాలలో ఎన్ని గంటలు కరెంట్ ఇస్తున్నారు అని చెప్పి ఎవరినైనా అడిగితే, ఇవాళ ఎన్ని గంటలు కరెంట్ కట్ అవుతా ఉంది అని చెప్పి అడిగితే ఇవాళ సమాధానాలు వినపడతా ఉన్నాయి. 4 గంటలన్నా 6 గంటలన్నా కరెంట్ ఉండడం లేదు అని చెప్పి. ఇవాళ రైతన్నలను ఒక్కసారి కదిలిచి, అన్న కరెంటు పరిస్థితి ఏమిటి అని అంటే, పేరుకేమో 7 గంటలు అంటారు, ఇచ్చేదేమో 4 గంటలు. ఆ 4 గంటల్లో కూడా ఎప్పుడు ఇస్తారో తెలియదు, ఎప్పుడు తీసేస్తారో కూడా తెలియని పరిస్థితిలో ఇవాళ మేము వ్యవసాయం చేస్తున్నాము. ఇవాళ కరెంటు పరిస్థితి ఇది అని చెప్పి అంటున్నారు. ఇవాళ ఆ రైతన్నల పరిస్థితి ఎలా ఉంది అని అంటే, ఇచ్చే కరెంటు కూడా పగలుపూట ఇవ్వరు. పగలుపూట కాసేపు ఇస్తే రాత్రిపూట ఎక్కువసేపు ఇచ్చే పరిస్థితి. అది కూడా అర్ధరాత్రి దాటిన తర్వాత రైతన్నలకు కరెంటు ఇస్తారు. ఆ కరెంటు వచ్చినప్పుడు ఆ రైతన్న కరెంటు కోసం అని చెప్పి పొలాలకు వెళ్ళి పొలాలలో స్టార్టర్ ఆన్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఆ చీకటిలో, ఆ కనపడని పరిస్థితిలో ఆ రైతన్నకు ఏ తేలుకుట్టో ఏ పాము కుట్టో ఇవాళటికి మనం చూస్తూనే ఉన్నాం. ఇవాళటికి కూడా అటువంటి సంఘటనలు మన కళ్ళ ఎదుటినే కనిపిస్తూనే ఉన్నాయి. ఇవాళ
అటువంటి రైతన్నలకే కాకుండా ఇవాళ 6 గంటల సేపు 6 గంటలు 5 గంటలు 4 గంటలు కరెంటు కోతలు విధిస్తున్న ఈ రాష్ట్ర పరిస్థితిని మధ్య రాష్ట్ర ప్రజల కోసం నేను ఇవాళ ఇంకొకటి కూడా చెప్పబోతున్నా. నేను ఇవాళ 2014లో ఇవాళ నేను చెప్తున్నా, 2019కి వచ్చేసరికి కోతలు లేని కరెంటు కోతలు లేని రాష్ట్రాన్ని తీసుకొస్తాను అని చెప్పి కూడా నేను ఇవాళ 7వ పని కింద కూడా చెప్తున్నా. రైతన్నలకు 7 గంటల పాటు కనీసం అంటే కరెంటు పగలు పూటే వరుసగా ఇచ్చే కార్యక్రమాన్ని కూడా చేస్తానని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నా. ఇవన్నీ కూడా మన కళ్ళ ఎదుటినే కనిపిస్తా ఉన్నాయి, కానీ ఎవ్వరూ కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇవాళ ఇటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్రం కొనసాగుతా ఉంది. ఈ రాష్ట్రాన్ని మనందరం కలిసికట్టుగా మార్చాలి. బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయి, కానీ మనలో ధైర్యం మాత్రం చావలేదు. పైనుంచి దేవుడు ఉన్నాడు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు మనకు తోడుగా ఉన్నాయి. రాష్ట్రాన్ని మనం నవతరంతో నిర్మిద్దామని చెప్పి కూడా గట్టిగా చెప్తున్నాను. ఇంకొకటి కూడా చెప్తున్నా, ఇవాళ చదువుకున్న పిల్లలు చదువులు అయిపోయిన తర్వాత ఉద్యోగాల కోసం వెతుక్కునే పరిస్థితి. ఆ చదువుకున్న పిల్లలకు చదువు అయిపోయిన తర్వాత ఏ పిల్లాడైనా కూడా ఉద్యోగం కోసం ఎటువైపున చూస్తాడు మొట్టమొదటంటే అది హైదరాబాద్ వైపు చూస్తాడు. ఇవాళ అటువంటి హైదరాబాద్ నగరాన్ని మనల్ని కాకుండా చేశారు. చేసిన తర్వాత ఇవాళ చదువుకున్న పిల్లల పరిస్థితి, ఉద్యోగాల పరిస్థితి ఎలా ఉంది అని అంటే కష్టంగా ఉంది అనిపించే మాట ఇవాళ వినపడతా ఉంది. ఇవాళ నేను ఆ చదువుకుంటున్న ప్రతి పేద పిల్లాడికి, చదువు అయిపోయిన ఆ ప్రతి పిల్లాడికి నేను ఇవాళ ఒక్కటైతే భరోసా ఇచ్చి చెప్తున్నా, చంద్రబాబు నాయుడు గారి మాదిరి నేను అబద్ధాలు చెప్పను. అది చేస్తాను, ఇన్ని ఉద్యోగాలు ఇప్పిస్తాను, అన్ని ఉద్యోగాలు ఇప్పిస్తాను అని మాత్రం నేను చెప్పను. కానీ ఒకటైతే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను 25 ఏళ్ళు చిన్నోన్ని, చంద్రబాబు నాయుడు గారి కన్నా నేను ఎక్కువ దేశాలు తిరిగిన వాడిని. ఒకటైతే నేను చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారి మాదిరి మోసాలు అన్యాయాలు చేయడం నా చేత కాదు. ఆ ప్రతి చదువుకున్న పిల్లాడికి నేను ఇవాళ హామీ ఇచ్చి ఒకటైతే చెప్తున్నాను, ఆ ఉద్యోగాలు నేను దగ్గర ఉండి 5 సంవత్సరాలలో పూర్తిగా ప్రయత్నం చేస్తాను అని చెప్పి మాత్రం గట్టిగా చెప్తున్నాను ఆ చదువుకున్న పిల్లాడికి. ఇవాళ కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా చేయవలసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కుప్పం నుంచి శ్రీకాకుళం దాకా కారిడార్ డెవలప్ చేయాలి. అగ్రికల్చర్లో, వ్యవసాయంలో వ్యవసాయ ప్రాసెసింగ్ జోన్స్ డెవలప్ చేయాలి. పోతే ఎలక్ట్రానిక్స్ తీసుకొని రావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ తీసుకొని రావాలి. ఇలా చెప్పుకుంటూ పోతే సింగపూర్ కంటే గొప్ప నగరాన్ని కూడా మనం నిర్మించుకునే కార్యక్రమాన్ని కూడా చేయాలి. నేను ఒకటైతే చెప్తున్నాను, 10 సంవత్సరాలలో సింగపూర్ను మించిన నాయన సిటీని తయారు చేస్తానని మాత్రం గట్టిగా కూడా చెప్తున్నాను. ఆ చదువుకున్న ప్రతి పిల్లాడికి భరోసా ఇచ్చి చెప్తున్నాను. ఆ చదువుకున్న ప్రతి పిల్లాడికి ఒక మంచి అన్నయ్యలా తోడుగా ఉంటాను, తోడుగా ఉండి చేసే ముఖ్యమంత్రిగా పనిచేస్తాను అని చెప్పి కూడా ఆ పిల్లలకు మాత్రం హామీ ఇచ్చి చెప్తున్నా. ఇవాళ ఎన్నికలు పోటీ జరుగుతూ ఉంది అనంటే అది ప్రధానంగా 2 అంశాల మీద పోటీ జరుగుతూ ఉంది. ఆ అంశం ఒకవైపున విలువలు, విశ్వసనీయత ఒకవైపున ఉంటే, మరోవైపున కుళ్ళు కుతంత్రాలతో కూడిన రాజకీయాలు మరోవైపున ఉండి ఇవాళ పోటీ జరుగుతూ ఉంది. ఇవాళ జరగబోతున్న ఈ పోటీలో మీరందరూ కూడా వార్డు మెంబర్ల దగ్గర నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దాకా, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల దగ్గర నుంచి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల దాకా అందరినీ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులను గెలిపించి పార్టీని బలోపేతం చేయవలసిందిగా సవినయంగా చేతులు జోడించి పేరున ప్రార్థిస్తున్నా. ఇవాళ నేను మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను, శోభమను మీ మున్సిపల్ చైర్మన్గా. మంచావిడ, నాకు నమ్మకం, విశ్వాసం ఉన్నాయి, మంచి చేస్తుందన్న ధీమా నాకుంది. అదే రకంగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తూ రాజాను కూడా మీకు పరిచయం చేస్తున్నాను. యువకుడు, ఉత్సాహవంతుడు, మంచి మనసు కలిగిన వాడు. ఎమ్మెల్యేగా రాజాను మీరంతా కూడా ఆశీర్వదిస్తారు అని చెప్పి సంపూర్ణ నమ్మకం, విశ్వాసంతో మీకు పరిచయం చేస్తున్నాను. నా కుడివైపున సునీల్ ఉన్నాడు, మీ ఎంపీ అభ్యర్థిగా మీ అందరికీ కూడా పరిచయం చేస్తున్నాను. తాను కూడా యువకుడు, ఉత్సాహవంతుడు, ఉద్యోగాల గురించి నాకు కూడా సలహాలు అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాడు. మంచివాడు,
నాకు సునీల్ మీద కూడా సంపూర్ణ నమ్మకం, విశ్వాసం ఉన్నాయి. ఇదే నమ్మకం, ఇదే విశ్వాసం మీరు వైఎస్ఆర్సీపీ ప్రతి అభ్యర్థి మీద కూడా చూపిస్తారు అని నమ్ముతూ ఆశీర్వదించవలసిందిగా సభనీయంగా చేతులు జోడించి పేరు పేరున ప్రార్థిస్తున్నాను.